ముఖ్యంగా ప్రతిపక్ష నేత హోదా కోసం జగన్ గారు చాలా పోరాడుతున్నారు. ఏమిటంటే హోదాలో ఏముంది సార్? ఎందుకని హోదాకు సంబంధించి ఆయన అంత ఇదిగా పట్టుబట్టడం, దానివల్ల వనగూరే ప్రత్యేక ప్రయోజనాలు కానీ ఇవన్నీ ఆలోచిస్తే కనుక జగన్ గారు కరెక్ట్ వేలో వెళ్తున్నారా సార్? ఏమనిపిస్తోంది? తప్పులేదు. ఆయన అడగటంలో తప్పులేదు. తప్పులేదు. నా వ్యూ ఏంటంటే సార్ ఎప్పుడు ఏ గవర్నమెంట్ ఉండదో అపోజిషన్ ని అందరిని బాగా ట్రీట్ చేస్తే ఆ గవర్నమెంట్ మంచిది. ఆ గవర్నమెంట్ ఒక మంచి గుడ్ విల్ వస్తుంది ప్రజల్లో. అది జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు చేయవలసింది అపోజిషన్ కి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేయవలసింది 2014 నుంచి 2019 కూడా చంద్రబాబు నాయుడు గారు చేయవలసింది. ఎందుకంటే రాష్ట్రానికి మంచిది, ఆ ప్రభుత్వానికి మంచిది. అకామిడేటివ్ గా ఉంటే ఉపయోగపడతారు బాగా. అది మనం చేసుకోకపోతే ఇప్పుడు చిన్న చిన్న విషయాలు ఇచ్చినా పెద్ద పోయింది ఏముంది, ఆయనకి ఏదో ఎస్కార్ట్ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది, వస్తుంది. మాట్లాడచ్చు. దానివల్ల అదేదో హోదా వచ్చేసింది అనుకోవడం కరెక్ట్ కాదు. ఇంకా ఆయనతో కన్సల్ట్ చేసి ఆయనకి తగిన ప్లేస్ ఇస్తే చంద్రబాబు నాయుడుకే మంచిది. ఓ పెద్ద మనిషి చాలా గొప్పది అంటారు ప్రజలు. అది చేస్తే మంచిదని నేను అంటున్నా. జగన్మోహన్ రెడ్డి గారిని చక్కగా జాగ్రత్తగా ఒపోజిషన్ లీడర్స్ అందరినీ చూస్తే మంచిది. ఏదో పార్టీ కేడరు అనుకుంటే ఓడిపోతారు, వెళ్ళిపోతారు అంతే. సో అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అడగడంలో తప్పేం లేదంటారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి నుంచే, కూటమి నుంచే మనకి ఇస్తే మర్యాదగా ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు మర్యాద పెరుగుతారు, పెద్ద మనిషి. అది అవన్నీ ఏంటంటే పక్కన ఉన్న వాళ్ళు ఇవ్వద్దంటారు. పోయినా ఉంది, ఇస్తే తీసేసుకోవచ్చు కూడా. మళ్ళీ ఆయన సరిగ్గా ప్రవర్తించకపోతే తీసేసుకోవచ్చు. మేము కండిషనల్ గా ఇస్తాం, నీ వ్యవహారం చూస్తామంటే అయిపోయింది. డెఫినెట్లీ. అండ్ సార్ ఈ పేర్ల మార్పు సార్, ఆ ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ ప్రభుత్వానికి సంబంధించిన వీళ్ళకి సంబంధించిన వాళ్ళని, వీళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి ప్రముఖుల్ని ఆ పేర్లు తొలగించడం అండ్ ఇమ్మీడియట్ గా రాత్రికి రాత్రే మార్చడం, మొన్నటికి మొన్న విశాఖ స్టేడియం కి సంబంధించి కూడా చూసాం. అంటే ఇవి ఎలా చూడొచ్చు సార్? వీటికి సంగతి ఏం చెప్తారు? అది మంచిది కాదు. తమిళనాడులో ఎక్స్పెరిమెంట్స్ చేశారు, ఫెయిల్ అయిపోయింది. సమాజం డివైడ్ అయిపోతుంది. దాదాపు 30 సంవత్సరాల క్రితం, 50 సంవత్సరాల క్రితం నుంచి తమిళనాడులో బస్సు కార్పొరేషన్ లో కూడా నాయకులు పేరు పెట్టేవారు, జిల్లాలకి నాయకులు పేరు పెట్టారు. తీవ్రమైన డివిజన్స్ వచ్చేసినాయని కరుణానిధి అన్ని తీసినాయి. మధురై జిల్లాగా ఉన్నది, టూటికోరన్గా ఉన్నది. ఆ పేర్లన్నీ తీసినాయి. గాంధీ లేడు, నెహ్రూ లేడు, ఆ జిల్లాలు అన్ని తీశారు. నాయకుల మీద పేరు పెడతాం అనవసరం, ఇబ్బందికరం, ఆ ప్రభుత్వానికి మంచిది కాదు. దానివల్ల ఏదో మనం చేసామని వస్తుంది నేను లేదు. ఎంత ఓవర్ ఎక్స్పోజ్ అయిపోయింది. సింపుల్ గవర్నమెంట్, సింపుల్ అడ్మినిస్ట్రేషన్ చేయగలిగితే చంద్రబాబు నాయుడు గారికి మంచిది. చేస్తారా చేయలేదా సమయం చెప్తారు. కానీ సార్ ముఖ్యంగా చూసుకుంటే ఎప్పటి నుంచో నేషనల్ వైడ్ లో పెద్ద పెద్ద వ్యక్తుల పేర్లు అందరివి కూడా పెట్టడం, ప్రముఖుల పేర్లు పెట్టడం అలవాటు అయిపోయింది కదా సార్. ఇందిరాగాంధీ నేషనల్, ఇలా ఈ టైప్ ఆఫ్ లో ఎప్పటి నుంచో కూడా అలవాటు ఉంది ఇది. సో ఇది రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అడాప్ట్ చేసుకున్నాయి, ఆయా ప్రముఖుల పేర్లు పెడుతున్నాయి. అది అనవసరం అనుకుంటున్నా. దానివల్ల ఈ డివిజన్ వస్తుంది, కొత్త గవర్నమెంట్ రాగానే మార్చేస్తా, తీసి పారేస్తా. అవునండి. సో ఇది అనవసరం కదా. ఇది ఏదో పెద్ద చచ్చిపోయిన నేషనల్ లీడర్స్ వాళ్ళ మీద పెట్టుకుంటే వాడు పట్టించుకోడు. తర్వాత ఒకే నాయకులు ఒకే కుటుంబం మీద కూడా ఎక్కువ పెట్టుకోడు, అసహించుకుంటారు. సో ఇప్పుడు మనం కూడా ఒక ఎడ్యుకేటెడ్ సొసైటీ అవుతున్నాం కాబట్టి, చదువుకున్న వాళ్ళు అవుతున్నాం కాబట్టి, మిడిల్ క్లాస్ సొసైటీ ఎక్కువ ఉన్నది కాబట్టి ఇవన్నీ అసహించుకుంటారు కదా. కనపడపోయినా భయపడినా అసహించుకుంటారు. వాళ్ళ అసహ్యం మాత్రం వస్తుంది కాబట్టి ప్రభుత్వం జాగ్రత్తగా ఉండాలి, కేర్ఫుల్ గా ఉండాలి. చీప్ యాక్షన్స్ చేయకూడదు. అంటే ఇటువంటి ఈ పేర్ల మార్పుకి సంబంధించి ఒక కామా కానీ ఫుల్ స్టాప్ కానీ భవిష్యత్తులో పడే అవకాశం కనిపిస్తోందా సార్? ఇది కొనసాగుతూనే ఉండాలి. వాళ్ళు చేస్తే మంచిది. సింపుల్ గవర్నమెంట్ అన్నాను, సింపుల్ గవర్నమెంట్ చేస్తే మంచిది. వాళ్ళు చేశారు, మేం చేసాం, మా ఇష్టం అంటే మాత్రం పేద వస్తుంది, అనవసరం. కనపడకుండా వస్తుంది. సంవత్సరం 2 సంవత్సరాల్లో ఇలాంటి వాడే కనపడని దొంగ అని వస్తారు. ఎందుకు రెచ్చగొడతావు ప్రజల మైండ్ లో? ఎవరికి వాళ్ళు, ఏ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వం. షూర్ సార్. అంటే అరెస్టులు కూడా ఇలాగే చూడొచ్చా సార్? వరుసన అరెస్టులు జరుగుతూనే ఉన్నాయి. అది చూడాలి, అది లీగల్ గా చూడాలి. కరప్షన్ కేసెస్ ఉన్నాయంటే పక్కా కేసెస్ ఉంటే పట్టుకో. ఎవరైనా డ్రామా కరప్షన్ కేసెస్ ఉంటే పట్టుకో. ప్రజలు ఆనందపడతారు. కరప్షన్ పట్టుకుంటే ఆనందపడతారు.
ఓ మంత్రి ఏదో అవునండి. తినేశాడంటే పట్టుకుంటే ఆనందపడతారు. నీ ఉమ్, పార్టీలో, నీ గవర్నమెంట్ లో కూడా కరప్షన్ లేకుండా చూసుకో. అది చూసుకోవాలి. ముఖ్యం. ట్రాన్స్ఫర్‌లో, అవును. బిల్లుల్లో, దీంట్లో, దాంట్లో ఉద్యోగాలు అమ్ముకోవటం, దాంట్లో, దీంట్లో నువ్వు కూడా లేకుండా చూసుకొని ఉమ్, ఎదరవాడిని పడితే విశేషమైన పేరొస్తది. ఉమ్. కానీ లేకపోతే వ్యక్తి ఆ, వ్యక్తిగతంగా అరెస్టులకు పోవడం, వ్యక్తిగతంగా తిట్టుకోవడాలు, వాటికి సంబంధించి అరెస్టులు ఇవి ఎలా చూడొచ్చు సార్? అది చూడాలి, తగ్గించాలి. సమాజంలో చట్టం కావాలి. లేకపోతే హద్దులు ఉమ్, తేవాలి. ఒక నాయకుడు ఎస్ తిట్టకూడదు. నేను నాయకుడు ఒక లిమిట్ ఉండాలి. లిమిట్ లేదు. సార్. లిమిట్ ఉమ్, తేవాలి. చాలా ఉమ్, అవసరం. సామాన్యులు మనం తిడితే మనం ఏం చేయలేం. పెద్దవాళ్ళు ఉమ్, తిడతారు, సోషల్ మీడియా మీద తిట్టిస్తారు. అది ఆప్ చేయాలి. తప్పకుండా సమయం వచ్చింది. ఈ ఉమ్. హేట్ అబ్యూస్‌ని ఆప్ చేయటానికి. సో ఓకే. వీళ్ళైనా చేయాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ.